ప్రస్తుతం నవీన గుడి స్థానంలో పూర్వం చిన్న గుడి ఉండేది. అది వడ్లమూడి నరసయ్య గారు పటేల్. ఇక్కడ వడ్లమూడి నరసయ్య గారు పటేల్. ఆయన రామభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఊరికి చాలా పెద్ద మనిషి. ఆయనే మొదలు పటేలు, ఆయనే చివరి పటేలు. ఏ దేవాలయానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చుటే కాక ప్రతి వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. పెళ్లిళ్ళు జరిగాయి. మొదటి రోజుల్లో బ్రహ్మాండంగా చేశాం మేము. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత దానికి ఏదో కొత్త ఒక దాన రూపంగా పొలాన్ని చూపించడం జరిగింది. కాలగర్భంలో అది కూడా కలిసిపోయిన తర్వాత ఆ వారసులు, వారి వారసులు, ఇప్పుడు రమణ గారు, వాళ్ళ పెదనాన్న, వీళ్ళు దాన్ని భుజాన్ని వేసుకొని కొంతకాలం నిన్నటి వరకు చేశారు. పోయిన సంవత్సరం ఈ స్థలం అనేది మనం నిర్మాణం చేసుకోవాలి అని ఒక ఉద్యమంలో 10 సంవత్సరాలు నేను పోరాడి అతనితో 5 లక్షల రూపాయలు వేయించాను. 1914 ఒక 5 నిలిచిపోయి. దాని తర్వాత 10 సంవత్సరాలు లేట్ అయింది. మొన్నటి సంవత్సరం మా బాబుతో పనశాల పోతూ అరవింద బాబు అందరికి ఫోన్ చేసి పిలిపించి ఇక్కడ కూర్చున్న 41 మంది ఊళ్ళో ఉన్నది పిలిచి, అయ్యా ఇది పరిస్థితి, ఎకరానికి 2 రూపాయలు, 2,000 ఊరు మొత్తం మీద ఎకరానికి 2,000 చొప్పున దానం చేయండి, డొనేషన్ సరుకురాయి అని ఒక తీర్మానం చేసి ఈ గుడి తీసేసి నిర్మాణం